అవర్ ఛానల్. ఈరోజు సెషన్‌లో నేను యూనిట్ 5కి సంబంధించి ప్రొడక్టివిటీ టిప్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయండి. అవేంటనేది ఈరోజు సెషన్‌లో చెప్తాను. ఈ రోజుతో మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ సిలబస్ అనేది ఈ రోజుతో మనకి కంప్లీట్ అవుతుందండి. అయితే లాస్ట్ టాపిక్ అనేది ఈరోజు మనం చూసేద్దాము. లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫ్రీజ్ ప్యాన్స్ అండి. ఫ్రీజ్ ప్యాన్స్ ఏంటి అంటే మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎంప్లాయీ డేటా అనేది తీసుకున్నాను. ఇక్కడ ఏంటి మనం కిందకి స్క్రోల్ చేసామనుకోండి, డౌన్కి స్క్రోల్ చేసే కొద్దీ ఏమవుతుంది, పైన డేటా అనేది మనకి విజిబుల్ అవ్వదు, అంటే అంతా స్క్రోల్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ దగ్గర ఏదైనా సరే కర్సర్ పెట్టి అదేంటి దేనికి సంబంధించిన డేటా అని తెలియాలి అంటే మళ్ళీ పైకెళ్ళి చూసుకోవాలి ఇది శాలరీకి సంబంధించింది అని. అలా కాకుండా మనకి ఒక రో అనేది ఫ్రీజ్ అయిపోవాలి, మనకు అలానే స్టేబుల్గా ఉండిపోవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనేవి యూజ్ చేస్తారండి. అయితే ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవాలి అంటే కనుక వ్యూ ఉంటుంది చూడండి, వ్యూ టూల్లో మనకి ఫ్రీజ్ ప్యాన్స్ అని చెప్పి ఉంటుందండి. ఇందులో మనకి ఫ్రీజ్ ప్యాన్స్ ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీజ్ టాప్ రో, ఫ్రీజ్ ఫస్ట్ కాలం, ఫ్రీజ్ ప్యాన్స్ అని చెప్పేసి ఒకదాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మూడిట్ల గురించిని. ఫస్ట్ నేను ఇక్కడ ఫస్ట్ రో అంతా కూడా టాప్ రో అంతా కూడా ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టాప్ రో అనేది ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ టాప్ రో క్లిక్ చేస్తే మనకి చూసారు కదా, మనం ఎంత కిందకి స్క్రోల్ చేసినా సరే పైన రో మాత్రం ఫ్రీజ్ అయ్యి అలానే ఉంటుంది. ఇది ఎక్కువగా బిజినెస్లో అది యూజ్ చేస్తూ ఉంటారండి. అంటే డేటా అనేది మనకి క్లియర్గా తెలియడం కోసం అనమాట. లేదు మనకి కాలం అనేది ఫ్రీజ్ అవ్వాలి, ఫస్ట్ కాలం అనేది ఫ్రీజ్ అవ్వాలి అనుకున్నా కూడా మనం ఫస్ట్ కాలం క్లిక్ చేస్తే కనుక ఫస్ట్ కాలం అనేది ఫ్రీజ్ అవుద్ది. చూసారు కదా, ప్రతిదీ మూవ్ అవుతుంది కానీ ఫస్ట్ కాలం అనేది మూవ్ అవ్వదు. ఓకే కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎట్ ఏ టైమే కాలము ఫ్రీజ్ అవ్వాలి, రో కూడా ఫ్రీజ్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే మన కర్సర్ అనేది ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం ఫ్రీజ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ రో కాకుండా సెకండ్ రో దగ్గర కర్సర్ పెడతాము, సెకండ్ కాలం దగ్గర కర్సర్ పెడతాం. అప్పుడు ఫ్రీజ్ ప్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్ అనే దాన్ని క్లిక్ చేసామనుకోండి, చూసారు కదా మనకు ఒకేసారి ఫస్ట్ రో అనేది ఫ్రీజ్ అయిపోయింది, నెక్స్ట్ చూసారు కదా కాలం కూడా మనకి ఫ్రీజ్ అయింది. ఇలా మనం ఫ్రీజ్ ప్యాన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసిన ఫిల్టర్స్ అనేవి రిమూవ్ అయిపోవాలి అనుకుంటే సేమ్ ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్తే మనకి అన్ఫ్రీజ్ ప్యాన్స్ అని చెప్పేసి ఉంటాయండి. అది క్లిక్ చేసాము అంటే మనం యూజ్ చేసిన ఫిల్టర్ ఏదైనా సరే రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ వ్యూ. స్ప్లిట్ వ్యూ ఏంటి అని అంటే ఇక్కడ మనకి వ్యూలోనే స్ప్లిట్ అనే ఆప్షన్ అనేది ఉంటుందండి. అంటే మనం కర్సర్ ఎక్కడైతే పెడతామో అక్కడ మనకి డేటాని స్ప్లిట్ చేస్తుంది. అంటే 2 టేబుల్స్ కింద డేటాని స్ప్లిట్ చేస్తుందండి. ఇంకో చూసారు కదా పైదంతా ఒకటి అండ్ ఈ టేబుల్ అంతా ఒకటి, అలా స్ప్లిట్ చేసేస్తుంది అనమాట డేటాని. ఇక్కడ చూసారు కదా దీన్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ని మనం ఇక్కడ పెట్టామనుకోండి, చూడండి ఎంప్లాయీ, లొకేషన్, సెక్షన్, శాలరీ ఇదంతా కూడా ఒక టేబుల్ అండ్ ఇదే టేబుల్ సేమ్ 2 టేబుల్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఒకే టేబులే మనకి 2 టేబుల్స్ కింద డివైడ్ అయ్యి వస్తుందండి. మనం ఎలా పెట్టుకోవచ్చు అనమాట, 2 టేబుల్స్ కింద స్ప్లిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు మనకు నార్మల్ డేటా వచ్చేయాలి అనుకుంటే స్ప్లిట్ అనే ఆప్షనే మళ్ళీ క్లిక్ చేస్తాము, అప్పుడు డేటా అనేది వచ్చేస్తుంది అనమాట మనకు నార్మల్గా. ఇదండి ఈరోజు సెషన్. ఈ రోజుతో సిలబస్ అనేది కంప్లీట్ అయింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా సరే చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.